ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే నా దగ్గర ఇక్కడ నెంబర్ అనేది స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంది. 3452 అనే స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో ఒక నెంబర్ ఉంది. ఇది ఇన్పుట్ అయితే నాకు అవుట్పుట్ ఏం రావాలి? సమ్ ఆఫ్ ఆల్ దీస్ డిజిట్స్ రావాలి. సో 3452 అనే స్ట్రింగ్ ఉంది కాబట్టి సో 3 + 4 + 5 + 2 ఈ 4 డిజిట్స్ కూడా ఇంటిజర్స్ కింద కన్సిడర్ చేసుకుని 410 అనే రిజల్ట్ రావాలి. చూడండి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని రీడ్ చేస్తాం. ఓకే, సపోజ్ నెంబర్ అనుకోండి. ఆ స్ట్రింగ్ లో ఏముంది? సపోజ్ 1 2 3 4 అనే డిజిట్స్ ఉన్నాయి. సో 1 2 3 4 యాక్చువల్ గా క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ అనేవి డిజిట్స్. ఇవి స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ ఈ 1 అనేది ఇంటిజర్ కింద మారాలి. మారిన తర్వాత దానికి ఈ 2 అనేది ఇంటిజర్ కింద మారి యాడ్ అవ్వాలి. దానికి 3 అనేది కూడా ఇంటిజర్ కింద మారి యాడ్ అవ్వాలి. దానికి 4 అనేది కూడా ఇంటిజర్ కింద మారి యాడ్ అవ్వాలి. సో ఇవన్నీ యాడ్ అయితే మనకి సమ్ ఎంత రావాలి? 4 + 3 7 + 2 9 + 1 10 రావాలి. రిజల్ట్ అది రావాలి. దీనికి ఫర్ లూప్ ఎలా రాస్తున్నానో చూడండి. నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ తీసుకుంటున్నాను, 3452. ఓకే, చూడండి ప్రతి క్యారెక్టర్ ని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఫర్ సిహెచ్ ఇన్ నంబర్. సో ఫస్ట్ ఇటరేషన్ లో సిహెచ్ లోకి ఏమొస్తుంది? 3 అనేది స్ట్రింగ్ ఫార్మేట్ లో వస్తుంది. కానీ మనకి స్ట్రింగ్ ఫార్మేట్ లో రాకూడదు, నంబర్ ఫార్మేట్ లో, ఇంటిజర్ ఫార్మేట్ లో రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. స్ట్రింగ్ ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలంటే పైథాన్ లో ఒక ఫంక్షన్ ఉంది, ఇంట్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ ని మనం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్ట్రింగ్, ఏ ఆబ్జెక్ట్ ని తీసుకున్నా సరే దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో నాకు ఫైనల్ గా కావాల్సిన సమ్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సమ్ అనే వేరియబుల్ తీసుకుని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇటరేషన్ లో సిహెచ్ లోకి ఏమొస్తుంది? 3 అనే స్ట్రింగ్ వస్తుంది. ఆ 3 నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి సమ్ కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, ఇక్కడ ఇంటిజర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను చూడండి, ఇంట్ ఆఫ్ సిహెచ్. ఇప్పుడు సిహెచ్ అనే స్ట్రింగ్, సిహెచ్ లో ఏముంది? 3 అనే స్ట్రింగ్ ఉంది. అది ఇంటిజర్ కింద కన్వర్ట్ అయ్యి సమ్ కి యాడ్ అవుతుంది. సో ఇనిషియల్ గా సమ్ 0 ఉంది కాబట్టి ఇప్పుడు 0 + 3 3 అనేది సమ్ లోకి వస్తుంది. అది ఫస్ట్ ఇటరేషన్ తర్వాత. సో సెకండ్ ఇటరేషన్ లో సిహెచ్ లోకి ఏమొస్తుంది? స్ట్రింగ్ 4 వస్తుంది. సో ఆ స్ట్రింగ్ 4 కూడా ఇంటిజర్ కింద కన్వర్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్న సమ్ వాల్యూకి యాడ్ అవుతుంది. ఆల్రెడీ సమ్ లో 3 ఉంది కాబట్టి 3 + 4 7 వస్తుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ లో 5 అనే స్ట్రింగ్ ఇంటిజర్ 5 కింద కన్వర్ట్ అవుతుంది. అది సమ్ కి యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ లో అదే ఫైనల్ ఇటరేషన్ 2 అనే స్ట్రింగ్ ఇంటిజర్ కింద కన్వర్ట్ అవుతుంది. అది సమ్ కి యాడ్ అవుతుంది. సో ఫర్ లూప్ టెర్మినేట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? సమ్ అనే వేరియబుల్ లోకి సమ్ ఆఫ్ ఆల్ దోస్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ వేరియబుల్ మనకు వచ్చేస్తాయి. సో ఆ సమ్ ని డిస్ప్లే చేయాలి మనం. ఎలా డిస్ప్లే చేయాలి? ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి. ప్రింట్, నేను ఫస్ట్ ఒక స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. సో దాని తర్వాత సమ్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, సమ్ అని యూజ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 14 వచ్చింది. 3 + 4 + 5 + 2 14. సో వాల్యూ మారుస్తున్నాను, 1 2 3 4 1 2 3 అని ఇస్తున్నాను. 1 2 3 అనే స్ట్రింగ్ ఇస్తే 1 + 2 + 3 6 అనే సమ్ వాల్యూ మనకు వచ్చింది.